దేవుని పిల్లలారా, పాపం తీయగా ఉంటుంది, పరిశుద్ధత ఘాటుగా ఉండిద్ది. మనం ఎప్పుడు కూడా ఘాటుగా ఉన్న మార్గాన్ని ఎన్నుకోం, మంటగా ఉన్న మార్గాన్ని ఎన్నుకోం. హృదయంలో పవిత్రతను ఏమాత్రం ఇష్టపడం. సాతానుగాడు చూపించే ఆకర్షణలన్నీ ఎలా ఉంటాయంటే చాలా తీయగా ఉంటాయి. పాపం చేసేటప్పుడు ఎవడైనా కానీ చాలా ఆనందం నాకు వచ్చేస్తుంది, చాలా అనుభవించేస్తాను అనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ అడుగులు పాతాళంలోకి వెళ్తున్నాయి అన్న విషయం. ఒక విషయాన్ని గమనించండి పిల్లలారా, అదేంటంటే ఆ సందర్భాన్ని యోహాను సువార్త 6:63 వచ్చిందో ప్రభు అంటాడు, ఆత్మే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఎప్పుడైనా ఆలోచించారా? మన కళ్ళతో చూపిస్తుంది ఏంటి? ఆత్మ. నోటితో మాట్లాడిస్తుంది ఏంటి? ఆత్మ. చెవితో వినపడలే చేస్తుంది ఏంటి? ఆత్మ. చేతులు కాళ్ళు పనిచేయడానికి కారణం ఏంటి? ఆత్మ. ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైనా గమనించారా? కనపడే ఈ శరీరాన్ని కనిపించని ఆత్మే నడిపిస్తుంది. అలాగే చనిపోయిన వ్యక్తిని చూడండి, మాట్లాడతాడా? పిలిస్తే పలుకుతాడా? కళ్ళతో చూస్తాడా? మనం గిచ్చితే అబ్బా అంటాడా? అంటే అది వరకు ఏముందని మాట్లాడాడు, చూశాడు, నడిచాడు, ఆత్మ ఉండబట్టి. ఇప్పుడు ఏమి లేదని అలా అయిపోయాడు, ఆత్మ లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పిల్లలారా? దాహం కూడా ఆత్మకే, ఆకలి ఆత్మకే. అంటే ఒక ఫ్యాన్ కరెంటు ఎలాగో చూడండి, ఫ్యాన్ ఎంత స్పీడ్ ఫ్యాన్ మనం కొన్నా కరెంట్ లేకపోతే అది పనిచేసిద్దా? కరెంట్ ఉన్నప్పుడు తిరిగిద్ది. ఇప్పుడు కరెంటు మనకు కనపడిద్దా? కనపడదా? కనపడదు. కనపడని ఆ కరెంటు కనపడే ఆ ఫ్యాన్ ఎలా తిప్పుతుంది చూడండి. పవర్ అది కనిపించదు, కనిపించని కరెంటు కనిపించే ఫ్యాన్ని తిప్పుతుంది చూడండి. అలాగే కనిపించని దేవుడు ఆత్మ కనిపించే మట్టి శరీరాన్ని నడిపిస్తుంది, కనిపించే ఈ మట్టి శరీరాన్ని జీవాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం బ్రతుకుంటానికి కారణం ఏంటంటే ఆత్మ. మన శరీరము జీవంతో ఉండటానికి, మన అవయవాలు జీవంతో ఉండటానికి, ఇవన్నీ పనిచేయడానికి కారణం ఏంటంటే కనిపించని దేవుని జీవాత్మ. అది వెళ్ళిపోతే ఇది పనిచేయదు పిల్లలారా. ఇది పడేయటానికి మట్టిలో పొడస్తా తప్ప దేనికి పనికిరాదు పిల్లలారా శరీరం. మరి ఆత్మ గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి. గుంటూరులో గోరంట్లో 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, భార్య భర్తలు గొడవాడుకొని భర్త మీద భార్య అలిగి వెంటనే ఇంట్లోకి వెళ్ళి గడిపెట్టుకొని కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల అంటించుకుంది. పెద్ద పెద్ద కేకలేస్తుంది. కోపంతో వెళ్ళి కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల అంటించుకున్న తర్వాత నన్ను కాపాడండి అని అరుస్తుంది. ఈలోపు ప్రజలందరూ వచ్చి డోరు బద్దలు కొట్టారు. బద్దలు కొట్టేలోపు 100లో 70% ఆమె శరీరం కాలిపోయింది. ఇక ఆమె పెద్ద కేకలేస్తుంది, ఈ మంట తట్టుకోలేకపోతున్నా, ఈ వేదన తట్టుకోలేకపోతున్నా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, అమ్మో లోపల నాకు ఏదో అయిపోతుంది, ఈ బాధని తట్టుకోలేకపోతున్నా అని ఎంతో బాధ, ఎంతో వేదన అనుభవిస్తుంది. ఈలోపు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఆ తీసుకెళ్తున్న వారి చెయ్యి కూడా కొరికేసింది పిల్లలారా. ఆ వేదన తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, అమ్మో ఇది భరించలేకపోతున్నారని చెప్పేసి ఆ మంటకి ఏం చేసిందంటే పక్కన వ్యక్తి చేయి కొరికేస్తుంది. ఆ కొరుకుతున్న అన్న విషయం కూడా ఆమెకు తెలియదు, అంత బాధ అనుభవిస్తుంది. ఈలోపు హాస్పిటల్కి వెళ్ళేప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు అరుపు లేదు. అంటే ఆలోచించారు పిల్లలారా, అది వరకు ఎందుకు అరిసింది? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అది వరకు ఏముందాములో? ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నప్పుడు ఏం చేసింది? అరిసింది, వేదం తట్టుకోలేకపోతే పెద్ద పెద్ద కేకలేసింది, చేగుడు కొరికేసింది. తనకి సపోర్టుగా తీసుకెళ్తున్న వారు చేగుడు కొరికేసింది. ఎప్పుడైతే ఆత్మ దేహం నుండి వెళ్ళిపోయిందో అప్పుడు అరుపులు ఉన్నాయో చెప్పండి పిల్లలారా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బ్రతికున్నప్పుడు కేకలేసింది ఏంటి, అరిసింది ఏంటి? ఆత్మే. ఇప్పుడు చనిపోయిన తర్వాత శవం, ఇక లేదు, అరుపు లేదు, ఏమి లేదు, పాతేసేసారు చూడండి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా? ఒక్క 5 నిమిషాలు పెద్ద కేకలేసిందే, ఆ వేదం తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ఆమెను పట్టుకొని వెళ్తున్న వారి చేయగొడు కొరికేసిందే. ఆ ఆత్మ మళ్ళీ నెక్స్ట్ నరకంలోకి వెళ్తే ఎంతకాలం కావాలి చెప్పండి? ఒక్క 5 నిమిషాలకే తట్టుకోలేక, వేదనకి తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసిన ఆమె ఆత్మ ఇప్పుడు నరకంలో ఎంతకాలం కాలిపోవాలి చెప్పండి? అదే ఆలోచించండి పిల్లల. ఒక ఊరిలో మళ్ళీ ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది పిల్లలారా. ఎవరికైనా భయం కలిగింది పిల్లలారా. ఉదయాన్నే బైక్ మీద ఒక సహోదరుడు వెళ్తున్నాడు. వెంటనే ఒక లారీ పామాయిల్ ట్యాంకర్ దేన్ని గుద్దేసిన తర్వాత ఇంచుమించు అతని కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఎముకల్లో నుండి మూల కూడా బయటకు వచ్చింది, చెవులోంచి బ్లడ్ కూడా బయటకు వచ్చింది. ఇక అతను పలికే స్థితిలో అయితే లేడు, కానీ మొత్తానికి మెలకలే తిరుగుతున్నాడు. నోట్లోంచి మాట్లాడట్లేదు, కానీ ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అనే మెలకలు తిరిగిపోతున్నాడు.
చిన్న సౌండ్ వస్తుంది, ఈ బాధ ఏదో అయిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది అంటున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు, చెవిలోంచి బ్లడ్ వస్తుంది, కాలు చేతులు ఇరిగిపోయాయి, చిన్న సౌండ్ వస్తుంది, ఆ వేదన తట్టుకోలేక ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, లోపల నాకు ఏది జరిగిపోతుంది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా, ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నా, లోపల ఏదో మంట, ఏదో బాధ, ఏదో వేదన మెలకలు తిరిగిపోతున్నాడు, తల అట్టి ఊపుతున్నాడు. ఇంటికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఆ చెయ్యి పట్టుకొని అతన్ని ఎవరైతే సపోర్ట్ చేసి పట్టుకొని వెళ్తున్నారో అతన్ని చెయ్యి కొరికేశాడు. ఇందాక ఆమె ఏం చేసింది? చెయ్యి కొరికేసింది. ఇక్కడ ఏం జరిగింది? ఇతను కూడా బాధ తట్టుకోలేక ఏం చేస్తున్నాడు? చేయి కొరికేస్తున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? యేసుప్రభువు ఏమంటాడు? అక్కడ చీకటి పండ్లు కొరుకుటి ఉండును. అర్థమైంది పిల్లలారా? ఆ వేదన కేంద్రం పళ్ళు కొరుకుతారంట బాధ తట్టుకోలేక. అది ఇక్కడ కనబడుతుంది కదా. ఒక 5 నిమిషాలే ఇదిగో యాక్షన్ టై తట్టుకోలేక చేయి కొరికేశాడంటే, ఒక 5 నిమిషాలే తన్ను తాను నిప్పంటించుకొని కిరోసిన్ పోసుకున్నామా, 5 నిమిషాలే తట్టుకోలేక పెద్ద కేకలేసిందంటే, ఈ బాధలన్నిటికీ మించిన బాధ ఎక్కడుంది చెప్పండి పిల్లలారా? నరకములో ఉంది పిల్లలారా. అక్కడ బాధ అనుభవించాల్సింది ఏంటి? ఆత్మే. ఒక్క 5 నిమిషాలే, ఇది ఒక 3 గంటలు హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు ఆ బాధ తట్టుకోలేక పక్కన వెక్కి చేయి కొరికేశాడు. తను తాను నిప్పంటించుకొని కిరోసిన్ పోసుకొని తను తాను నిప్పంటించుకొని ఆ స్త్రీ 5 నిమిషాలు ఆ బాధ తట్టుకోలేకపోయింది. మళ్ళీ నరకం ఎలా ఉండిద్దో ఒక్కసారి ఆలోచించండి పిల్లలారా. అది యుగయుగాలు ఆ బాధ ఎలా ఉండిద్దో సాతానుగాడి ఆత్మలకు కూడా తెలుసు. అందుకే లోక సువార్త 8:37 వచనంలో ఏమంటాయి యేసుప్రభువుతో? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని పాతాళములోకి పోవాలని ఆజ్ఞాపించవద్దు. అదిగో ఆ బాధ ఎలాంటిదో తెలుసు కనుక యేసుక్రీస్తుకు మొరబెడుతున్నాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని మాత్రం అక్కడికి మాత్రం పంపిద్దని ఏడుకుంటున్నాయి. అంటే పాతాళం ఎంత భయంకరంగా ఉండిద్దో, నరకం ఎంత భయంకరంగా ఉండిద్దో దయ్యాలకు కూడా తెలుసు. మన తెలియదు పిల్లలారు చెప్పండి. కనుక గుర్తుపెట్టుకోండి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. శరీరంలో ఆత్మ ఉండగా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని పరలోకం చేరటానికి దేవుడి పనికి ఉపయోగించు. నువ్వు బ్రతుకు 10 మందికి దేవుడి మార్గం చూపించేలా దేవుడి పనికి ఉపయోగపడు. నరకంలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో కూడా రాయబడిన మార్చండి పిల్లరా. కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయంలో 17వ వచనంలో, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళానికి దిగిపోదురు. రేపు వాళ్ళకి లైఫ్ లేదు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు తన ఇంటికి రాడు, అతని స్థలం అతను మరలా నెరగదు. ఇది గుర్తుంటే పిల్లలారా, ఎట్టి పరిస్థితుల్లో పాతాళానికి వెళ్ళే పనులు చేయకండి. దేవుడికి భయపడకుండా ఇచ్చలబడికి తిరక్కండి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పనికి తీర్పు ఉంది. చనిపోయిన మరుక్షణమే పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి మనకు ఉంది. కనుక బ్రతుకుండగానే పరిశుద్ధుల రాజ్యానికి వెళ్ళడానికి కష్టపడు. ప్రభు రాజ్యంలో స్థలం సంపాదించుకునే విధానంగా బ్రతుకు. ఈ బ్రతుకంతా ఆయన పనికి సంపూర్ణంగా ఉపయోగించు. పిల్లలారా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎన్న మాటల ప్రకారం బ్రతకడానికి ప్రభు పాదాలు పట్టుకోండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఆత్మీయ జీవితాలు ఎదగండి. పరలోకల స్థలాలు సంపాదించుకోవడానికి కష్టపడు.